హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. నిజంగా అంగదుడే చెప్పినా ఇక్కడ అలా చెప్పకపోయినా పర్వాలేదని మనకు అనిపిస్తుంది. సత్యవాక్పాలకులకు దృష్టి అది కాదు. తరువాత తన తండ్రి కేసరి పరాక్రమాన్ని, తన జన్మను గురించి చెబుతాడు. ఆ తరువాత అంగుళీయకమిస్తాడు. ఇదంతా నీకు విశ్వాసాన్ని కలిగించడానికే చెప్పాను. తొందరలోనే రాముడు వస్తాడు, నిన్ను తీసుకుని వెడతాడు అని ఓరడిస్తాడు. ఇచ్చిన అంగుళీకాన్ని చూడగానే ఆమె కంట వెంట ఆనంద జలప్రవాహం ఉబికింది. దాన్ని గ్రహించిన సీత భర్తను పొందినట్లే సంతోషించింది. అందమైన ముఖం, తామ్ర శుక్ల లక్షణం కల నేత్రాలు వికసించేయి. ఆ విశాలాక్షి రాహుముక్త చంద్రునిలా ఉంది. తేజస్సునైన ఆ తల్లి కదలిక ఇందులో ఉంది. ముగ్ధ స్వభావం అయిన ఆ సీత సిగ్గుపడింది, పరితుష్ట అయింది. ప్రియాన్ని కలిగించిన మహాకవిని ప్రశంసించింది. శక్తికి పరబ్రహ్మను సంధానం కలిగితే హ్రీమాతి లక్షణం వస్తుంది. అంటే సృష్టి స్థితి సంహారార్థముల యందు పర్యవసిస్తుందట. అలా పర్యవసించిన తరువాత ఆ శక్తికి లీలా వైశిష్ట్యం ఏర్పడుతుంది. అప్పుడు ఆమె బాలాలక్షణం కలది అవుతుంది. యోగి చేసే పని ఆ సంధానం చేయటమే. అది స్వామి చేసిన పని. సీత ప్రశంసించింది. ఏమని? అవిక్రాంతి, ఆ సామర్థ్యం, ఆ ప్రజ్ఞత్వం లేకపోతే ఈ పని సాధ్యం కాదు. స్వామిని ప్రజ్ఞుడని సీతాదేవి అనుగ్రహించింది. ఏమా ప్రజ్ఞత్వం? కారణ శరీరాభిముఖుడయ్యాడు. ఈశ్వరత్వం వచ్చింది. అద్వైత భావన వచ్చింది. శతయోజ విస్తీర్ణమైన సముద్రాన్ని గోపాదంలా దాటగలిగిన నీవు ప్రాకృతుడవు కావు అని ప్రశంసించింది. స్వామిలో అహంకార భావన రాలేదు. గతంలో ఇంత సముద్రాన్ని దాటినందుకు తనను తానే ప్రశంసించుకున్న స్వామి ఇప్పుడు సీతాదేవి ప్రశంసిస్తున్న అహంకార స్థితిని పొందకపోవటమే ప్రజ్ఞత్వం. సరే, ఆ తరువాత ఎన్నో అడిగింది. రామలక్ష్మణులు క్షేమంగా ఉండటం తన అదృష్టం అనుకుంది. ఆయన క్షేమంగా ఉంటే చాలని ఆయన కోపం యుగాంత అగ్నిలా భూమిని దహిస్తుంది. జ్వలిస్తున్న రామరౌద్రాస్త్రం వలన బంధుమిత్రాదులతో రావణుడు నేలకూలటం తొందరలోనే చూడగలను. ఇలా ఎన్నో అంటుంది. నాకంటే విశిష్టమైన తల్లి కానీ, తండ్రి కానీ, స్నేహితుడు కానీ రామునికి ఎవరూ లేరు. కనుక ఆయన ప్రవృత్తిని నీవెంతవరకు జీవించి ఉంటాను, ఆయన ప్రవృత్తిని వినేంతవరకు జీవించే ఉంటాను అంటుంది. తన యందు రామునికి ఎంత అభిమానమో, ఎంత గౌరవమో, ఎంత ప్రేమో తెలియజేస్తుంది. ఆయన సుఖంగా ఉండటం కోసం నేను జీవిస్తున్నానంది. పరతత్వానికి శక్తి కంటే భిన్నమైనది మరొకటి ఏది ఉంటుంది? పరతత్వానికి శక్తి కంటే భిన్నమైనది మరొకటి ఏది ఉంటుంది? కనుక ఆ తత్వం ఆ అవతార రూప ప్రవృత్తిని, ధర్మాన్ని వదిలే వరకు ఈ శక్తి రూపంగానే ఉంటుంది. ఈ రూపంగానే ఉంటుంది. ఇది హృదయం. అందుకే వాల్మీకి మహర్షి సీతా ప్రసంగం యొక్క ముగింపులో ఇతీవ దేవీ వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్ధయుక్త్వాం స్తోత్రం పుణ్యస్తస్య వచో అభిరామం రామార్ధయుక్తం విరారామ రామ అని ఆ తల్లి వాక్యాల్లో మహార్థం ఉందంటారు. ఆ మహార్థం ఇదన్నమాట. అది స్వామికి తెలిసింది. ఆయన గురించే ఆమె అంత మధురార్థంగా చెప్పింది. అయితే రామార్థమైన ఆ స్వామి మనోహర వాక్కును వినటం కొరకు ఆమె విరమించింది. అంతేనా? అదీ కాదు, తనకంటే ఆ రామునికి ఎవ్వరూ లేరు అని పలికిన ఆ రామ విరమించిందంటారు మహర్షి. శ్లోకంలో విరరామ రామ అంటారు. ఇక్కడ రామ అంటే ఆ స్త్రీ సీత అని మాత్రమే అర్థం కాదు. పరాశక్తికి రామ అని పేరు. నిత్యానంద లక్షణాయాం అస్యాం యోగినో రమంతి అనే భావంతో ఆ తల్లిని రామాయే నమః అని సేవిస్తాం. ఇప్పుడేమీ అర్థమైంది?
రామ అని పురుషతత్వంగా భావింపబడుతున్న వాని అందే రామ అని స్త్రీతత్వం కూడా భావింపబడుతున్నది కనుక సీతారాముల్లో ఇద్దరూ లేరు, ఒక్కరే. అందుకే ఆ తత్వాన్ని భాషింపజేయడానికి ఆ తల్లి మధురార్థయుక్తమైన ప్రసంగాన్ని ఆపి, అంటే ఉపదేశాన్ని ఆపి స్వరూపాన్ని చూపెట్టింది. ఎలా? వీరరామ రామ అన్నట్లు. అంటే ఆ తల్లి రాముని తనయందే చూపుతో అంతరిక్షమున రమిస్తోందట. ఆ తల్లి రాముని తనయందే చూపుతూ అంతరిక్షమున రమిస్తోందట. వీరరామ అంటే అది అర్థం. శబ్దం అంటే వాక్కు, అర్థం అంటే స్వరూపం. శబ్దరూపంగా రామునితో తనకున్న అభేదాన్ని చెప్పింది, అర్ధరూపంగా సాధకునికి చూపెట్టింది. అది మహార్థం. అయితే ఈ స్థితిలో అమ్మవారిని దర్శింపగల స్థితిని సాధకుడైన స్వామి ఇంతకు ముందే పొంది ఉన్నాడు, అలాగే చూశాడు. అందుకనే సీతా దర్శనాన్ని పొందగానే అస్యా దేవ్యా మనస్థితస్మిన్ తస్యస్య చాస్యాం ప్రతిష్ఠితం అని అనుకున్నాడు. అదిగో ఆ చూపు ఇంతవరకు సాగాలి. స్వామి ఫలితాన్ని పొందాడు. సరే, కథ నడుస్తున్నది. స్వామి శ్రీరాముని గురించి ఎన్నో విషయాలను చెప్పటం ప్రారంభించాడు. నీ విరహం వలన నీవు దగ్గర లేకపోవటం వలన రాముడు చాలా కృషించిపోయాడు. సింహబాధను అనుభవిస్తున్న ఏనుగులా ఉన్నాడు. ఇది సీతావియోగ స్మృతిని చెప్పటం. ప్రశ్రవణగిరి మీద ప్రభు నా కృపాష్టమర్ధమునందున్న ఇంద్రునిలా ఉన్నాడు. శతక్రతుమివ అసీనం నాకాపృష్టస్య మూర్ధని అని. నాకాపృష్టం అంటే నాకముపై తపోలోకం, దాని మూర్ధము బ్రహ్మలోకం. వేదము స్తుతించే ఈ ఇంద్రుడు పరమాత్మ, అది విష్ణు స్వరూపము కనుక ఆంజనేయ స్వామి అలా అన్నాడు. దాన్ని దాటితే గోలోకమే, అక్కడ అమ్మవారితో పరమాత్మ కలయిక కనుక నిన్ను పొందడానికి స్వామి సిద్ధంగా ఉన్నాడని చెబుతున్నాడు. మాంసం తినటం మానేశాడు, మధుసేవ మానేశాడు. ఆ అడవిలో దొరికే ఏ ఫలాన్నో ఏ వేళనో తింటున్నాడు. రామచంద్రమూర్తి భూమి అందే ఉన్నాడు, మనుష్యజ్ఞాన్నే ఆచరిస్తున్నాడు. అంటే పూర్ణ మానవుడు ఎలా ఆదర్శంగా జీవించాలో అలా నటిస్తున్నాడు అని భావన. మాంసం తినడం లేదంటే అహింసా వ్రతస్థుడై ఉన్నాడని, మధుసేవ లేదంటే వ్యసనాధురుడై ఉన్నాడని, నీధ్యాసలో ఉన్నాడంటే శక్తి సంయోగం అందున్నాడని, భూమి మీదే ఉన్నాడంటే అందరి వలె ఉంటూనే విశిష్ట లక్షణములతో జీవిస్తున్నాడని చెబుతూ నిన్ను పొందిన అంతరాత్మతో ఆయన మక్షి మాసక సరీసృపాల బాధను కూడా లెక్క చేయడం లేదంటాడు. అంటే దుఃఖ సహనాన్ని అలవర్చుకున్నాడు, కష్టాలను లెక్క చేయడం లేదు, తన విధిని తాను అనుసరిస్తున్నాడు. ఇది రాముని స్వరూపం. అంటే అహింసావ్రతం, వ్యసనరాహిత్యం, ఆస్తిక్య బుద్ధి, కష్ట సహనం అనే రాముని స్వరూపం ఏదైతే ఉన్నదో అది మానవ స్వరూపం. అలా ఉంటూ భగవద్దత్తమైన ప్రకృతి యందు తత్సౌందర్యమునందు ఆరాధనాభావనం ఉండాలి. అందుకే శ్రీరాముడు దృశ్యా ఫలవాం పుష్పాం యథాత్వా, ఫలాన్ని చూసినా, మంచి అందమైన పుష్పాన్ని చూసినా, ఇంకేమీ అందమైన వస్తువుని చూసినా నిన్నే ధ్యానిస్తున్నాడమ్మా. ఇది మనసున్న వాని లక్షణం. ఇది రాముని యందుంది, అది మనుష్యుని యందుండవలే. ఇంతకంటే ఏం చెప్పను అంటాడు. ఇది ఆంజనేయ స్వామి యొక్క వచనోభిరామ లక్షణం. దీన్ని వాల్మీకి మహర్షి సూచించారు. దీన్ని సీత వినాలనుకుని తాను మాట్లాడటం మానేసింది. విని నాయనా, నీ మాటలు విషంతో కలిసిన అమృతంలా ఉన్నాయి అన్నది. అదేమి అంటే రామచంద్రుని శోకపారాయణ తత్వానికి దుఃఖం, ఆమె యందున్న అభిమానానికి సంతోషం. ఈ రెండూ ఆమెకు దుఃఖాన్ని సంతోషాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి. సర్వం తెలిసిన రాముడు కేవలం మానవునిలా ఉండటం దుఃఖకారకమే అయినా
ఆదర్శ పురుషత్వం ఆనందదాయకమే కదా. అది ఆమె మాట యందున్న ధర్మార్థ లక్షణం. అలా అంటూ అతి ఐశ్వర్యమందు దారుణ కష్టమందు విధి ఆ రుజువులతో పురుషుని బంధించి ఆకర్షిస్తున్నది అంటుంది. మన దారిద్ర్యాన్ని మాత్రమే విధి వక్రించటం మనం దారిద్ర్యాన్ని మాత్రమే విధి వక్రించటంగా భావిస్తాం. అది కాదు, అవసరానికి మించిన ఐశ్వర్యం ఉండటం కూడా భగవదానుగ్రహాన్ని కోల్పోవటమే అవుతుంది. అదెలా? ఆ ఐశ్వర్యం భౌతిక సుఖవాంఛలను పెంచుతుంది, దానికే ఉపయోగపడుతుంది, అహంకారాన్ని రేపుతుంది, భగవద్జ్ఞానాన్ని విస్మృతిపరుస్తుంది. ఆ లక్షణాలు అతి దుఃఖానికి కూడా ఉంటాయి. అన్నమే ఎరుగక ఆకలి కోసం ఏడ్చేవాడు, ఆకలే ఎరుగక అన్న సంపాదన కోసం ఏడ్చేవాడు ఇద్దరూ మనుషులు కారు, ఇద్దరూ విధివంచితులు. అందుకే త్యాగాయ సమృతార్థానం అంటాడు కాళిదాసు. అలా కాకపోతే నాకేమిటి ఈ దుఃఖం? నన్ను చూసేవాళ్ళెవరు? ఆ విభీషణుడు అన్నగారికి మార్గోపదేశం చేస్తూ ఉంటాడని ఆయన మృత్యుపాశవసుడై రావణుడు అతన్ని మాట వినడని తెలుస్తూనే ఉంది. ఆయన పెద్ద కూతురు అనల మాత్రం తల్లి పంపున ఇక్కడకు వచ్చి నాకెందుకో ఊరటను కలిగిస్తూనే అంటుంది. ఇదొక చిత్రం. ఆనల పరివేష్టిత అయిన ఆ తల్లిని జ్వాలామాలిని కాంక్షిప్త వహిని ప్రాకార మధ్యగా అయిన పరాశక్తిగా మనం భావించాలని మహర్షి సూచన. సరే, అయినా నా అంతరాత్మ శుద్ధమైనది. దాని ఎందెన్నో సద్గుణాలున్నాయి. ఏమని? ఉత్సాహం, పౌరుషం, సత్వం, అక్రూరత, కృతజ్ఞత, విక్రమం, ప్రభావం మొదలుగున్నవి. ఇవి శక్తి గుణవతి అని చెబుతాయి. జనస్థానంలో తమ్ముని సహాయం అవసరం లేకుండానే 14,000 రాక్షసులను సంహరించిన ఆ రాముని జయించేవాడెవడు? దేవేంద్రుడు పూలోమాజాదేవిని తెచ్చుకున్నట్లు నన్ను తీసుకుని వెళ్ళగలడు. అంటుంది. ఆ మాట వింటూనే స్వామి, అమ్మ, నీ మాట నిజం, కానీ తొందరగా రామచంద్రునితో కలపటం కోసం నిన్ను నేను తీసుకుని వెడతాను. నా వీపుపై అధివసించు. సరావణంగా ఈ లంకను పికలించి సామర్థ్యం కూడా నాకుంది. ప్రశ్రవణగిరి అందున్న స్వామితో నిన్ను పొందిస్తాను. సంక్రాయ హవ్యవంతుం మీవానలహ. హోమం చేయబడి హవ్యంగా మారిన వస్తువును అగ్ని ఇంద్రునికి పొందింపజేసినట్లు అంటాడు. ఎంత అందంగా, ఎంత సంస్కారంతో, ఎంత పవిత్రంగా అన్నాడో. ఇక్కడ పరమస్వరూపమైన దోషం ఇక్కడ పరస్పరాస్వరూపమైన దోషం లేదు. దీన్ని తీసుకుని వెళ్ళేవానికి దాని యందు మోహం ఉండదు. ఇలా మాట్లాడాలి. మరొక మాట అంటాడు, నా పృష్ఠం అధిరోహించు. చంద్రునితో రోహిణి కలిపినట్లు కలుపుతాను. చంద్రునితో, సూర్యునితో, అగ్నితో సమానంగా ఉన్న నా పృష్ఠాన్ని అధిరోహించు. ఈ ఆకాశ మహాసముద్రాన్ని తరిస్తావు. అయితే ఇక్కడ సీతాదేవిని తన యందున్న శక్తిగా స్వామి ఉపాసిస్తున్నప్పుడు ఆ సబల శక్తికి పరబ్రహ్మ సంయోగాన్ని కలిగించాలి. ఆ విషయాన్నే మహర్షి ప్రస్తావన చేస్తున్నారు. ఎలా?